హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వచ్చిందన్నమాట. చిత్తూరు హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం. ఆగి ఉన్న పాల ట్యాంకర్ను ఢీకొట్టిన కారు అనమాట. సో మృతులు ప్రకాశం జిల్లా వాసులు అనమాట. ముఖ్యంగా చిత్తూరు సమీపంలోని బెంగళూరు తిరుపతి జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న పాల ట్యాంకర్ను కారు అతివేగంగా ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారన్నమాట. ప్రకాశం జిల్లా నాగులపలపాడు మొత్తం మీద మండలం ముప్పల గ్రామానికి చెందిన అశోక్ బాబు బెంగళూరులోని ఇక్కడ ఉడి బసవనగర్లో స్థిరపడ్డారన్నమాట. ఆయన తన భార్య మౌనిక, 3 ఏళ్ల కూతురు, కుమారుడు ప్రభావతో కలిసి కారులో సొంత గ్రామానికైతే బయలుదేరారు. చిత్తూరుకు సమీపంలో తవనంపల్లి దగ్గర అయితే మండలంలోని నర్తపు చెరువు వద్ద ప్రమాదం 3:15 గంటలకైతే జరిగిందనమాట మధ్యాహ్నం. సో ఆగి ఉన్న పాల ట్యాంకర్ను అతివేగంగా ఢీకొట్టారు. దీంతో పాల ట్యాంకర్ కిందకు కారు దూసుకుపోయిందనమాట. కారులో ప్రయాణిస్తున్న అశోక్ బాబుతో పాటు ఆయన సతీమణి 3 ఏళ్ల కుమారుడు కూడా చనిపోయారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా చిందరవయ్యాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట వీరందరూ కూడా. చాలా ఘోరమైన ప్రమాదం అయితే జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.